హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు సూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమైతే అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు చూడండి. మా చిట్టి తల్లి అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అలా కూర్చొని మరీ హాయ్ అయితే చెప్పేస్తుంది. మా అమ్మ అయితే రాలేదు కాబట్టి ఇంకా పిన్ని వాళ్ళే మొత్తం పాపనైతే చూసుకున్నారు. ఇంకా బుడ్డోడు మాత్రం నా దగ్గరే ఉండిపోయాడండి. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇంకా మేమైతే 10:30కి అయితే వెళ్ళాము అక్కడికి. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉందంట. ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా అలా చుట్టూ అయితే వ్యూ చూపిస్తూ ఉన్నాను. ఏమంటారు, బంతి పూలతోటి చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారు అన్నమాట స్టార్టింగ్లో అలా ఉన్నారు. ఇక్కడ కొండల మధ్య అయితే మన శివయ్య తండ్రి అయితే వెలిసాడట. సో చుట్టూ కొండలు అయితే అలా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇలా ర్యాక్స్ లాగా ఏర్పాటు చేసి అందులోంచి క్యూ లాగా అయితే పంపించారు. ఒక సైడ్ అయితే బండ్ల పందాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ మనకి వ్యూలో చూపిస్తున్నాను కదా, అక్కడ టీవీ లాగా ఏర్పాటు చేసేసి అలా చూపిస్తున్నారు అక్కడ. ఇంకా కింద అయితే అందరూ కూర్చొని కొంతమంది భజన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. అలా అందులో అయితే చక్కగా కనిపిస్తూ ఉంది. మేము క్యూలో వెళ్తూ అలా చూస్తూ చక్కగా వీడియో కూడా తీసానండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట. పిన్ని వాళ్ళు మాకంటే కొంచెం ముందే వెళ్ళిపోయారు. పాపనైతే తీసుకొని వెళ్ళారు. ఇంకా బాబుని మాతో తీసుకొని అయితే వెళ్ళాము లోపలికి. ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా కొండల మధ్యలో అయితే శివయ్య తండ్రి ఉన్నాడు. కానీ చాలాసేపు వీడియో అయితే తీయలేదు నేను. తీస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వద్దమ్మా అనేసి అయితే చెప్పారు. అందుకనేసి అలా చిన్నగా అయితే చూపించానండి. చూసారు కదా, మీరు కూడా భగవంతుని అయితే చక్కగా దర్శించుకోండి. ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయి బయటికైతే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా పైన కొండలలో కాశీనాయన తండ్రి అయితే వెలిసాడట. సో ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి కూడా వెళ్ళిపోయాము. అలా చూపిస్తున్నాను కదా, అక్కడ కింది నుంచి ఇలా కొండపైకి ఏర్పాటు చేశారండి స్టెప్స్ మాత్రం. ఇంకా ఈజీగా పిల్లల్ని తీసుకొని పైకైతే వచ్చేసాము. చుట్టూ వ్యూ చూపిస్తున్నాను. అంత కొండపై నుంచి కిందికి వ్యూ చూపిస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది కదా. చుట్టూ పంట పైర్లు, నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే వాటర్, అలా ఉందన్నమాట లొకేషన్. ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అన్నమాట. చాలా కూల్గా కూడా ఉందండి. అంత పీస్ఫుల్గా అనిపించింది. కూర్చొని కాసేపు అలా ఉన్నాము. ఇక్కడ గోడలకైతే చుట్టూ మంచి మంచి నీతి వాక్యాలు, దేవుడి మాటలు అయితే అక్కడైతే రాశారండి. ఇంకా చదువుతూ అలా అయితే కూర్చున్నాం కాసేపు. బయట ధ్వజస్తంభాన్ని కూడా చూపిస్తున్నాను కదా, అలా దేవుడికి ఎదురుగా అయితే పెట్టారండి. ఇక్కడ ఒక చిన్న గదిలాగా అనిపించింది. కానీ లోపలికి వెళ్తే దేవుడు ఉంటారు. ఏంటా అందరు ఇలా తోసుకుంటున్నారు అనేసి అయితే అనుకున్నాము. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళామండి ఈ టెంపుల్కి. ఎప్పుడు మేమైతే చూడలేదు. సో అలా చిన్న ద్వారం నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ పైన కొండలలో కాశీనాయన తండ్రి అయితే వెలిసాడట. సో అక్కడికి ఇలా దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ కూడా బంతి పూలతోటి చాలా చక్కగా అయితే ఏర్పాటు చేశారు. మేమైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ టెంపుల్కి అయితే రావడం. ఎక్కడ అంటే మన మార్కాపురం దగ్గర తిప్పాయపాలెం అనే గ్రామంలో కొండపైన శివయ్య తండ్రి కాశీనాయన అయితే వెలిసారండి. మీలో ఎవరైనా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కాశీనాయన తండ్రి పిక్ అయితే చూపిస్తున్నాను కదా. ఇంకా అలా కాసేపు అక్కడైతే కూర్చున్నాము. ఇంకా మా అక్క చూడండి చాలా చక్కగా హాయ్ అయితే చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి బయటికైతే వచ్చేసాను. ఇంకా పైనుంచి వ్యూ అయితే కిందికి అలా చూపిస్తున్నాను చూడండి. చుట్టూ పంట పొలాలు అయితే అలా ఉన్నాయి. ఇంకా దగ్గర కొండల దగ్గర ఉన్నాం కదా, పైన చుట్టూ కొండలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అలా చుట్టూ అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇక్కడ ఏదో ద్వారం లాగా అలా పెట్టేసి
ఏర్పాటు చేసి పూజలు అయితే చేశారు. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు, కానీ వీడియో అయితే తీసాను మొత్తానికి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేనైతే వెళ్ళాను. మీలో ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. ఇంకా ఫైనల్గా అలా ఫేస్ లుక్ పెట్టుకొని చూపిస్తున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే అమ్మ రాలేదు కదా. సో పిల్లల్ని ఇద్దరిని క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే కదా. పాపని అయితే పిన్ని వాళ్ళు చాలా చక్కగా చూసుకున్నారు. ఇంకా సంవాన్ కొంచెం బెటరే అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వచ్చి టోటల్గా లుక్నైతే అలా చూపిస్తున్నాను. ఫైనల్గా ఇంకా స్టెప్స్ దిగి మళ్ళీ కిందికి అయితే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా టైం కూడా అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళేసి భోజనం చేసుకొని ఇంటికి వెళ్దామని అలా అయితే వెళ్తున్నాము. కానీ వీడియో తీసాను, కానీ భోజనాలు చేసే దగ్గర కొంచెం మిస్ అయిపోయిందండి క్లిప్ అయితే. భోజనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చి ఇక్కడ బండ్ల పందాలు అయితే జరుగుతున్నాయి. అసలు చాలా ఎద్దులైతే అక్కడికి వచ్చాయండి. చాలా దూరం నంద్యాల అటు సైడ్ నుంచి కూడా ఇక్కడికైతే వాళ్ళ సత్తా చూపించడానికి ఎద్దులనైతే తీసుకొని పందెంకైతే వచ్చేసారు. మేము వెళ్ళేసరికి లాస్ట్ అయితే చూసాం మేము. పాపం ఫ్రెండ్స్, ఎద్దులనైతే చెల్కోలతో కొడుతూనే ఉన్నారన్నమాట. చూడగానే చాలా బాధేసింది పాపం. ఇంకా రైట్ సైడ్న ఇక్కడ ఏదో టెంపుల్ లాగా కనిపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కాసేపు అక్కడ కూడా స్టే చేసాము. ఇంకా ఏ తిరునాళ్ళకి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ మాత్రం సతాయించడానికి పిల్లలు ఏదో ఒక ఐటమ్స్ అయితే పెడతారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని బొమ్మలు, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్, చెరుకు అన్ని స్పెషల్గా అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా అలా చుట్టూ అయితే వ్యూ అయితే తీస్తూ ఉన్నాను. ఏ తిరునాళ్ళకి వెళ్ళినా కూడా మా పిల్లలైతే ఎప్పుడు బొమ్మలు అడుగుతూనే ఉంటారండి. కానీ ఈసారి అయితే నేను ఎటువంటి బొమ్మలు అయితే కొనిపించలేదు పిల్లలకి. కొండల దగ్గర కాబట్టి స్పేస్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా రిలీఫ్గా కూడా ఉంది. నెక్స్ట్ దేవుణ్ణి అంత క్లియర్గా చూపించలేకపోయానండి, సారీ. ఎందుకంటే కొంచెం ప్రాబ్లం, అక్కడ వాళ్ళు వద్దనేసి అయితే చెప్పారు. ఇంకా నేను బలవంతంగా అలా వీడియో అయితే తీశాను. కొన్ని ఫొటోస్ అయితే దిగామండి, అవి ఇలా ఒక్కొక్కటిగా అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా చెల్లి ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇంకా తనతో అలా ఫోటో అయితే దిగానండి. ఇక్కడైతే పిన్నితో కూడా ఫొటోస్ అయితే దిగాము. చిట్టి తల్లి అయితే చాలా క్యూట్గా ఫేస్ అయితే పెట్టేసింది. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడున్నా ఆడవాళ్ళు రెడీ అయ్యారంటే ఫస్ట్ దిగేది ఫొటోసే కదా. ఇక్కడ చూడండి, సింగిల్గా అలా నిలబడైతే స్టెప్స్ దగ్గర ఫోటో అయితే దిగాను. ఇంకా మేమంతా కలిసి వచ్చాం కదా, పిన్ని వాళ్ళు, అక్క అందరితో అలా దిగానండి. ఇక్కడైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మా అత్త వాళ్ళ పిల్లలు, వాళ్ళతో కలిసి ఒక సెల్ఫీ దిగాను. మొత్తానికి నాకు ఏమనిపించిందంటే, ఇలా జాతర సమయంలో వెళ్ళకుండా విడి టైంలో వెళ్తే దేవుణ్ణి చక్కగా దర్శించుకోవచ్చు అనేసి అయితే అనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.